కొన్ని ముఖ్యమైన హోమాలు వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గణపతి హోమం. విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం నిర్వహిస్తారు. ఈ గణపతి హోమం చేయడం వలన విజయము, ఆరోగ్యము, సంపద, కార్యసిద్ధి కలుగుతాయి. హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈ గణపతి హోమానికి అష్టద్రవ్యాలు, దర్భ మొదలగునవి ఉపయోగించడం జరుగుతుంది. రుద్రహోమం. పురాణ కథలను అనుసరించి రుద్ర అనున్నది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయటం వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు. దీర్ఘాయుష్యుని పొందడం కూడా జరుగుతుంది. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్రహోమం చేస్తారు. ఏ వ్యక్తి అయితే రుద్రహోమం చేస్తారో ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడిన ముహూర్తానికి రుద్రహోమం చేయడం జరుగుతుంది. ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది. చండీ హోమం. హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తి స్వరూపిణి చండీదేవి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి, సిరి సంపదలను ప్రసాదించమని కోరడానికి చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. చండీ హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి. చండీ హోమం చేసేటప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకుని చేయడం జరుగుతుంది. చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి, నవములలో చేయడం మంచిది. సప్తసతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారం చండీ హోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడడం జరుగుతుంది. గరుడ హోమం. మానవుని శరీరాకృతి గరుడుని ముఖము కలిగి శ్రీ మహావిష్ణువు వాహనంగా పిలువబడే దైవస్వరూపమే గరుడు. గరుడు అనంతమైన శక్తికి, జ్ఞానానికి స్వరూపం. గరుడ భగవాన్ అని పిలుచుకునే గరుడుడికి చేసే హోమమే గరుడ హోమం. సరైన విధి విధానాలతో కనుక గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడం, అలాగే అనేక విషయాల పట్ల, వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించడం, శత్రువుల మీద విజయం, ప్రమాదాల నుంచి రక్షించబడడం, అన్ని శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం మొదలగునవి లభిస్తాయి. అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయడం వలన జ్ఞానము, అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సుదర్శన హోమం. శ్రీ మహావిష్ణువుకు చెందిన అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం. హిందూ పురాణాల ప్రకారం ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధం అవ్వడమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి దుష్ట శక్తులను సంహరిస్తుంది. మానవుని జీవితంలో లేదా కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్ట శక్తుల నుండి రక్షింపబడడానికి, నరదృష్టి తొలగించడానికి ఈ సుదర్శన హోమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గృహప్రవేశ సమయంలో మరియు మిగిలిన శుభకార్యాల సమయంలో కూడా సుదర్శన హోమం నిర్వహించబడుతుంది. హోమాగ్నికి అష్టద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేయడం జరుగుతుంది. మానవుని జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయింపబడిన ముహూర్తాన్ని అనుసరించి ఈ హోమాన్ని చేస్తారు. మన్యు సూక్త హోమం. వేదాలను అనుసరించి మాన్యు అనగా ఆగ్రహం అని, లేదా మరొక అర్థంలో తీవ్రమైన భావావేశము అని చెప్పబడుతుంది. మాన్యుదేవుడి ఆశీస్సుల కోసం చేసే హోమమును మన్యుసూక్త పాశుపత హోమం అంటారు. ఈ హోమాన్ని ప్రధానంగా శత్రు సంహారం కోసం చేయడం జరుగుతుంది. కోర్టు కేసులు లాంటి దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కోసం కూడా ఈ హోమాన్ని చేస్తారు. ఈ హోమాన్ని శనివారం చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందడం జరుగుతుంది. లక్ష్మీ కుబేర పాశుపత హోమం.
హిందూ ధర్మానుసారంగా సంపదకి దేవతలుగా లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి పూజిస్తాము. జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారి కోసం సూచింపబడేదే లక్ష్మీ కుబేర పాశుపత హోమం. జీవితంలో ఆర్థిక వృద్ధి, సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని కూడా ఈ హోమంలో పూజించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ హోమాన్ని శుక్రవారం రోజున చేయడం మంచిది. ఎందుకంటే శుక్రవారాన్ని లక్ష్మీవారంగా పరిగణిస్తాము కనుక. హోమం చేసుకునే వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి నిర్ణయించబడిన ముహూర్తానికి ఈ హోమం చేయబడుతుంది. ఈ హోమం చేయడానికి కమలాలను వాడుతారు. మృత్యుంజయ పాశుపత హోమం. మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుంజయం. పేరులో ఉన్నట్టుగానే మృత్యువు పైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పాశుపత హోమం నిర్వహిస్తారు. ప్రాణహాని అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేయడం జరుగుతుంది. దుష్ట శక్తులను అదుపు చేసి సంహరించే భూతనాథుడిగా పిలువబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ హోమం చేస్తారు. ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని 21 సార్లు జపించవలసి ఉంటుంది. ఈ హోమం చేయడానికి కావలసిన ప్రధాన వస్తువులు దర్భ, అమృతమూలిక. దీర్ఘాయుష్ను కోరుతూ హోమము చేసేవారి జన్మదినం రోజున ఈ హోమాన్ని నిర్వహిస్తారు. నవదుర్గ పాశుపత హోమం. భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజింపబడుతుంది. జటదుర్గ, శాంతిదుర్గ, శూలినదుర్గ, శబరిదుర్గ, లవణదుర్గ, అసురదుర్గ, దీపదుర్గ, వనదుర్గ మరియు జ్వాలాదుర్గ.